పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అంతకంటే ఎక్కువ మించి తండలకు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదమ్ములందరికీ వందనం, ఉద్యమాభివందనం. ఏం జరిగింది ఇవాళ లగచర్లలో? అది లగచర్ల కావచ్చు, ఇవాళ రేపటి మానుకోట కావచ్చు, ఎల్లుండి ముడివి కావచ్చు, తెల్లారి అలంపూర్ కావచ్చు, రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఇచ్చిన 420 హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య, భూమి కనపడితే చాలు, గీతలు గీయాలి, అమ్మక తెప్పాలి, ఒక్కరికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బు చేసుకోవాలనే విద్య, కేవలం రియల్ ఎస్టేట్ అనే ఒక ఎజెండాగా పెట్టుకొని దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్టు చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు. లగచర్ల దగ్గరనే నీకు పులిస్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. రేవంత్ రెడ్డి, ఇది కేవలం మానుకోవడం మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ గర్జన. ఇది తెలంగాణ రైతాంగం చెప్పడానికి మానుకోవడం ఉదాహరణ. గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట. మళ్ళీ ఇదే మానుకోట మొదలైంది నీ పతనం. నువ్వు ఏ పోలీసులు పెట్టినా, ఏ పార్లమెంటరీ తెచ్చినా, ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేము. మానుకోట తిరుగుబాటు తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇవాళ లగచర్ల అక్క చెల్లెలకి, లగచర్ల రైతులకు, లగచర్ల గిరిజన సోదరులకు ఇంత రేవంత్ రెడ్డికి జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిల్లే మన జై తెలంగాణ. రెండు పిడికిలు జై తెలంగాణ. గిరిజనుల ఐక్యత, జై తెలంగాణ. మానుకోటలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి నాగూర్ కవిత గారు, గౌరవ మాజీ మంత్రి, మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎల్లబెల్లి దయాకర్రావు గారు, శాసన మండలిలో మన పార్టీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, జనగామ శాసనసభ్యులు సోదరులు రాజేశ్వర రెడ్డి గారు, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతగడ్డ జగదీశ్వర రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, మీ అందరికీ సుపరిచితులు, ఒక డైరెక్టర్ పనిచేసి హస్తకాలంలో కేసీఆర్ గారికి మన పార్టీకి పోటీ చేసిన శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మహబూబాబాద్ ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు, గౌరవనీయులైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నల్లపల్లి నరేందర్ గారు,
ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన గండా వెంకటరమారెడ్డి గారు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న సండ్రా వెంకటవీరయ్య గారు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, ఇంకా సోదరి మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు, ఇంకా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు గాంధీ నాయక్ గారు, వాసుదేవ రెడ్డి గారు, మా తమ్ముడు రాజ్యసభ సభ్యుడు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ మహాధరణ కార్యక్రమానికి మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి చేసిన మా అన్నదమ్ములకు, ఆడపిల్లలకు, మా గిరిజన ఆడపిల్లలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. 14 ఏళ్ల కిందట, సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పినందుకు కదిలి వచ్చిన నా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదు. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద లేదు. లగచర్లలో ఏం జరిగింది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నదంటే, ఒక్క మాట మీరు అందరూ దయచేసి జాగ్రత్తగా వినాలి. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3,000 ఎకరాలు, 3,000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు నిలుపుతుంటే, అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసింది. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకుని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పింది. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి, 28 సార్లు వేయండి, 28 రూపాయలు కూడా తెలియకపోయాడు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టడం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు పక్కచిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు, అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడ ఎందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల
కొడంగల్ పక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూకటి వేళ్లతో పిగిలించేదాకా వదిలిపెట్టమని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నాను, ఆలోచించమని కోరుతున్నాను. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుడి కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుడి కోసం ఇలా పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుడి కోసం, అన్నగారి కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒకసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని ఏం చెప్పిండు అన్నాడు? యాదగిరి మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళ కండగల్లో పెడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్నదా? ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతాను. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండేనా? ఎస్ అన్నారు. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? రేవంత్ రెడ్డి వచ్చిన వస్తున్నాయా? రైతు బంధు పెట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా, నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు. మహారాష్ట్రలో కూడా తమ్మిందిన్నాడు. మహారాష్ట్రలో అక్కడ ఆడబిడ్డ బుద్ధి చెప్పింది. వీడు పచ్చిలంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల్ని మోసం చేస్తానికి వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టింది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలు ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారు, రాష్ట్రంలో ఉన్న డీజీపీ అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే మీరేం చేస్తున్నారు నేను అడుగుతాను. కేసులు పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ వచ్చి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం. సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మాధ్యమేందో మానుకోటలో 14 ఏళ్ల కిందటే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇవ్వంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చినారు. ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమవుతా ఉంది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు. 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైన గుర్తింపుదాం. మన లగచర్ల ఆడబిడ్డలు, మన బంగారు ఆడబిడ్డలు, మా బంగారు ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసుంటారు, జ్యోతి అని ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులేమ్మా నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే, లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్, అక్కడ ఉన్న మహిళా కమిషన్ కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయి, ఒక కిష్టిబాయి, అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కన్నీళ్ళు కూడా కన్నీళ్లు తిరిగి వాళ్ళకి కన్నీళ్ళు వస్తున్నాయి కానీ
ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ గిరిజన బిడ్డల కష్టాలు నిర్వహించలేదు. అందుకని నేను నగరసభలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలక్కలో జరగచ్చు, సాగర్ లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడ జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒకరికి అన్యాయం అయితే కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలి. మా గిరిజన అన్నదమ్ములు కేసీఆర్ డిమాండ్ చేస్తే మీకోసమే కదా 6% రిజర్వేషన్ 10% చేసింది. 6% రిజర్వేషన్ చేసింది 10% కేసీఆర్ గారు చేసిన వాస్తవమేనా? కేసీఆర్ గారు 6% రిజర్వేషన్ 10% చేసిన మాట వాస్తవమేనా? ఇన్ని దేశాల కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినా ఇబ్బంది లేదు. కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోవట్లని కాదు 저희 얘기를